మెదక్ జిల్లాను భారీ వర్షం ముంచెత్తుతోంది. దీంతో చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. పొలాలు నీట మునిగాయి. వరదతో జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరింత సమాచారం మెదక్ జిల్లా శివాయపల్లి నుంచి మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, చెప్పండి, అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మెదక్లో? మెదక్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. చాలా చోట్ల కూడా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత 24 గంటల్లో కూడా ప్రభుత్వ వైఫల్యంతో ఇప్పటికి కూడా సహాయ చర్యలు చేపట్టలేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వచ్చిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కొంత మంత్రులు అడావిడి చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అందట్లేదని చెప్పేసి కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మెదక్ మండలానికి వచ్చే శివాయపల్లి రోడ్డు కట్ట ఫోన్లో సమాచారం ఇవ్వలేని స్థితిలో ఆయా గ్రామాల ప్రజలు ఉన్నారు. చాలా చోట్ల రోడ్లన్నీ గన్లు పడ్డాయి. పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు, ఆ రోడ్డు కట్ట పూర్తిగా తెగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు మెదక్ టౌన్ రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. వారికి కావాల్సిన సహాయ చర్యలు కూడా ఏమైనా ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ రాలేని స్థితిలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి గత 2 రోజుల నుంచి కూడా అన్ని చోట్ల తిరిగి వారికి కొంత భరోసానిస్తుంది. కానీ ప్రభుత్వ వైఫల్యం చెందడంతో ఆ సహాయ చర్యలు అందలేదని చెప్పేసి కూడా వారంతా వాపోతారు. అయితే మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి ఇక్కడ శివాయపల్లి రోడ్డు ఎక్కడైతే తెగిపోయిందో అక్కడ ఉన్నారు. వారికి బాధితులు కొంత పరామర్శించేందుకు వచ్చారు. చెప్పండి, కనీసం ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యే అంటే ఒక పార్టీకి సంబంధించిన, కానీ మంత్రులు పక్కన పెడితే అధికార యంత్రాంగం కూడా ఇవాళ స్పందించకపోవడం ఎట్లా చూడొచ్చు? చాలా దారుణం అండి. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, అంటే రాజు ఎట్లుంటే మంత్రులు అట్లే ఉన్నారు, మంత్రులు అట్లుంటే అధికారులు కూడా అట్లే ఉన్నారు. ఇప్పుడు వరకు కలెక్టర్, నేను 2 రోజుల నుండి తిరుగుతున్నాను, ఇప్పుడు వరకు నాకు కలెక్టర్ కనవాలి. ఎక్కడ కూడా ఓన్లీ రూమ్లలో కూర్చుండి, ఆఫీస్లో కూర్చుండి సమీక్షలు చేస్తుంది అనేది నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈడ 4 చెరువులు దిగిపోవడం వల్ల ఆ చెరువుల నీళ్లు ఇక్కడ వచ్చి శివాయపల్లికి, మల్కాపూర్కు టోటల్ గా కట్ అయిపోయినాం. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే ఆదుకోవడానికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడానికి ఈ ప్రభుత్వం పూనుకోలేదు. ఇప్పుడు ఏదో ఇవాళ నిన్నట్టుండి మనం తిరుగుతుంటే ఇక్కడ ఉన్న పరిస్థితిని వివరిస్తా ఉంటే, ముఖ్యంగా టీ న్యూస్ ద్వారా ఈ సమాచారం అంతా తెలుసుకున్న వాళ్ళు ఈ రోజు మంత్రులు వచ్చి ఏదో మీటింగ్ పెట్టినట్టు చేసి పోయినట్టు వేసి తూ మంత్రంగా చేసిపోతున్నారు. ఇక్కడికే సర్దన వాళ్ళని తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో పెడితే వాళ్ళకి ఒక్క సౌకర్యం లేదాడా, మేము ఇంట్లో ఉండం, మా ఇంటికి పోతామంటా ఉన్నారు. అంటే ఎక్కడ కూడా చిత్తశుద్ధితో పనిచేసే వ్యవహారం ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా లేదనడానికి ఇది నిదర్శనం. ఇంత చెరువు దిగిపోయి ఇంత ఇబ్బంది ఉంటే కనీసం ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టలే. కనీసం ఇక్కడ రావద్దు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఏదైనా వెహికల్స్ వస్తే సడన్ గా నీళ్ళలో పడిపోతా అనేది కూడా సోయలేదు ప్రభుత్వానికి. కనీసం 2 కానిస్టేబుల్ కూడా పెట్టలేని పరిస్థితి కనబడతా ఉంది. మేము సడన్ గా ఇక్కడికి వచ్చేసరికి తెగిపోయింది, ఇక్కడ వైర్లు పడిపోయినాయి. ఆ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడైనా ఆ వైర్లు తట్టుకొని పడిపోయే పరిస్థితి ఉంది. ఎక్కడ పడితే అక్కడ పోలు ఊలిపోయినాయి, వైర్లు కట్ అయిపోయి పడిపోయి ఉన్నాయి. అంటే ప్రజలకు ఇంత ఇబ్బంది వస్తుంటే కూడా నిమ్మకు నీరెత్తున్న ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నా. నేను 25 ఏళ్ళ రాజకీయాలకు వచ్చి కానీ ఇంత విపత్తు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నా. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి మరి వేరే వ్యాపకాలు ఉన్నట్టుగానైతే ఈ ప్రజల మీద ఉన్న దృష్టి అయితే కనబడతలేదు. కాబట్టి వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఇలా వాళ్లకు ఏదైతే రోడ్డు కట్ అయిపోయి రాకపోకలు బంద్ అయినాయో వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించండి. ఇంత మంచినీళ్ళు ఇవ్వండి, వాళ్ళకు కావాలంటే హెలికాప్టర్ యూజ్ చేయండి. మీరు చిన్న చిన్న ఫంక్షన్లకు లేకపోతే శంకుస్థాపనలకు హెలికాప్టర్ వేసుకొని పోతుండ్రు కదా, వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించడం, హెలికాప్టర్ ద్వారా వాళ్ళకి మంచి నీటి సౌకర్యం కల్పించండి. వాన నీళ్ళు పట్టుకుని తాగుతున్నారు. ఇంత దుస్థితి, ఇంత దయనీయమైన పరిస్థితి అయితే ఎప్పుడు చూడలేదు. ఇలాంటి ప్రభుత్వం అయితే నిజంగా కూడా ప్రజలు తిరస్కరిస్తారు. కానీ ఇప్పుడున్న ప్రజల పరిస్థితి చూస్తే బాగా బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మేము ప్రభుత్వంలో లేం కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించగలుగుతాం, కానీ ఏం చేయలేని పరిస్థితి. చూస్తూ బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు చేతనైన సాయం చేసుకుంటూ పోతా ఉన్నాం. ప్రభుత్వాన్ని మాత్రం తప్పకుండా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైనా ఊర్లు ఇబ్బంది అయ్యి రాకపోకలు బంద్ అయినాయి కాబట్టి ఆ ఊర్లలో ఉన్న ప్రజలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వాన్ని. ఇంకా వర్షం ఉంది, ఇంకా 2-3 రోజులు కురిసే వర్షం ఉంది. ఇప్పటికీ కూడా మరి వర్షం ఇంకా కురిస్తే ఏం చేయాలనేది ఇప్పటివరకు ప్రత్యామ్నాయమే లేదు వాళ్ళ దగ్గర.
ఆలోచనే లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరువు ఉండి ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయండి. ప్రజలకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటన్ని సమీక్షించుకొని ఇమీడియట్ గా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎంపీడీలను ఎంఆర్ఓలను అధికారులు ఉన్నారా వాళ్ళని పంపించండి, ఊరుకో ఇన్ఛార్జ్ నేయండి, ఆ ఊరు పరిస్థితి గమనించమనండి. అట్లా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న ఏదైతే ఆ రాజపేట దగ్గర ఇద్దరు ఆటోలో పరించిన వాళ్ళు కనీసం తొందరగా స్పందిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేవారు. కానీ ఆ హెలికాప్టర్ తక్షణంలో స్పందించకపోవడం కావచ్చు, ఆర్మీ హెలికాప్టర్ తెప్పించకపోవడం కావచ్చు, అధికారులు స్పందించకపోవడంతోనే వాళ్ళ ప్రాణాలు పోయినాయని చెప్పేసి కూడా చాలా మంది చెప్తారు. వారికి సంబంధించి ఇప్పటికి కూడా హెలికాప్టర్ పైన దృష్టి పెట్టలేదు, సహాయ చర్యలు ముమ్మరం చేయడంలో కూడా దృష్టి పెట్టలేదు. ఎట్లా చూడొచ్చు వీళ్ళని? తప్పకుండా నిన్న టీ న్యూస్ లో మనము ఈవినింగ్ నాకు టీ న్యూస్ వాళ్ళు కనబడంగానే పిలిచి రిక్వెస్ట్ చేసిన, టీ న్యూస్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేసినాం, ఎందుకంటే ఒక చాపర్ పంపించండి, పోల్ మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేద్దాం, చాపర్ వస్తేనే కాపాడగలుగుతాం, రెస్క్యూ టీం వెళ్ళలేదు అక్కడికి, కాబట్టి ఇబ్బంది వస్తుందని చెప్పినప్పుడు ఎవరు స్పందించలేదు. లాస్ట్ కు హరీష్ రావు గారు మాజీ మంత్రి గారికి ఫోన్ చేస్తే వారు సీఎస్ గారితో మాట్లాడిండ్రు. సీఎస్ గారు మాట్లాడి చాపర్ ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఏది ప్రయత్నం? ఇద్దరు ప్రాణాలు పోయినాయి. ఇద్దరు ప్రాణ నష్టం జరగనీయమంటే ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, ప్రజలకు ఇబ్బంది వచ్చినాయి, రోడ్ల రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ దెబ్బతిన్నది, మంచినీళ్ళ వ్యవస్థ దెబ్బతిన్నది, హెల్త్ వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితి కనబడుతుంటే ఇప్పటివరకు స్పందించలే. ఇవాళ వచ్చి తూతూ మంత్రంగా ఏదో పరామర్శలకు వచ్చిండ్రు తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎంత రిక్వెస్ట్ చేసే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ 12 మందిని టేక్ల గడ్డలకు వెళ్లి ఇమ్మీడియట్ గా చాపల ద్వారా బయటకు తెచ్చినాం. కానీ ఇవాళ ఇద్దరు ప్రాణాలు కాపాడుకునే వాళ్ళు ఒక్క చాపర పంపిస్తే అది అందరి ద్వారా నేను వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ చేసిన దామోదర్ రాజనరసింహ గారి పిఏ గారితో కూడా మాట్లాడిన, వారు అందుబాటులో లేకపోతే సీఎస్ గారికి హరీష్ రావు గారు ఫోన్ చేసిన, ఇన్ని రకాల ప్రయత్నం చేసి కలెక్టర్ గారికి చెప్పినాం, ఎస్పీకి చెప్పినాం, ఇన్ని రకాల మొరబెట్టుకున్న 2 ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయింది. ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇద్దరు ప్రాణాలు బతికేటోళ్ళు ఎంత ఆరారం అన్నారో ఆ పోల్ మీద చాలా బాధ అయింది. నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన సంఘటనే. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, అలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలి, జర అప్రమత్తంగా ఉండాలి. నేను ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇక్కడ నీటి ఇబ్బందులు ఉన్న ప్లేస్లకు జర దయచేసి 2-3 రోజులు వర్షాలు ఉన్నప్పుడు వెళ్ళొద్దు, జర ఆపద తెచ్చుకోవద్దు, ఆపద అనుకోకుండా వచ్చేటి ఆపదలు కానీ జర జాగ్రత్తగా ఎవరు ఇంటి వద్దనే ఉండి అత్యవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఒకవైపు ప్రాణ నష్టం జరిగింది, మరోవైపు ఇప్పటికే ఆ వ్యవసాయ రైతాంగానికి సంబంధించి పంట నష్టం కూడా జరిగింది. పంట నష్టం అంచనా పక్కన పెడితే కనీసం ఆ రైతుల మేలు కోరే విషయాల్లో కూడా ఇవాళ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం పెట్టదు. చాలా ఇబ్బంది అండి. మొన్నటిదాకానేమో యూరియా కోసం ఒక బస్తా యూరియా కోసం మనము పాపం వాళ్ళకు లారీలో ఎప్పుడు వస్తుందని పడిగాపులు కాసి ఒక బస్తా దొరికించుకొని పంట పొలాలకు వేస్తే ఇవాళ మొత్తం పడినది, మొత్తం పంట వరి మొత్తం ఈ కాలువలు దిగడం లేకపోతే ఈ చెరువులు దిగిపోవడం వల్ల, చెరువులు కొట్టుకపోవడం వల్ల పొలం కొంచెం కొట్టుకపోయింది, ఇసుక మేట్లు పెట్టినాయి, మొత్తం పంట కూడా పడి ఉన్న పరిస్థితి కనబడుతుంది. కనీసం వాళ్ళకు ధైర్యం చెప్పటం లేదు, భరోసా ఇచ్చటం లేదు. ఇప్పుడు రైతులను మేము ఆదుకుంటాము, పంట పొలాలకు మేము సౌకర్యం కల్పిస్తాము, లేక పంట పొలాలకు మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి నాదుడే లేదండి. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల వరకు ఎదురు చూస్తున్నాం, రైతులకు ఏమైనా భరోసా ఇస్తారేమో, ఆ పంట నష్టం మేము చూసుకుంటాం అంటారేమో అని. కానీ వారు రైతు ఓదిక్కు అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఓదిక్కు పంట పోయి ఏడవాలనా, మంచినీళ్ళు దొరకక ఏడవాలనా, కరెంటు లేక ఏడవాలనా, ఈ నీళ్ళు వచ్చి ఎట్లా బతకాలని ఏడవాలనో అర్థం కాని పరిస్థితి ఈ రోజు మన మెదక్ జిల్లా పరిస్థితిలో ప్రజలు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా చాలా పంటలు కోల్పోయినరండి, చాలా బాధ అవుతుంది. ఓ వైపు ఆ పంట నష్టం చూస్తే కూడా చాలా బాధాకరమైతుంది. రైతు ఆరగాలం కష్టపడి మొన్నటిదాకా నాట్లేసుకొని ఇబ్బంది పడి యూరియా వేసుకుంటే మరి ఆ పంట చేతికి వచ్చే పరిస్థితి కనబడతలేదు. నేను అధికారులను కూడా కలెక్టర్ గాని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎంత పంట నష్టం జరిగిందో కూడా అంచనా వేయండి, కనీసం వాళ్ళకి భరోసా ఇవ్వండి. ముఖ్యమంత్రి గాను రిక్వెస్ట్ చేస్తున్నా నేను, ఇప్పటికైనా మీరు జిల్లాలో జరుగుతున్న ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళని అడిగి ఎంత రైతులకు ఒక భరోసా అయింది, వాళ్ళకి పంట నష్ట పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ ఒక ప్రాణ నష్టం, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఒకవైపు జరుగుతుంటే మరో పక్క ఇవాళ పంట నష్టం జరుగుతుంది. రైతులు కనీసం కూడా వారి పంటను కాపాడుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఇది చూస్తున్న ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా మెదక్ పట్టణానికి రావాల్సిన రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఇక్కడి ప్రజలు అక్కడి ప్రజలంతా ఇక్కడ ఉండిపోయారు. ఇవాళ పూర్తిగా ప్రాణాలను పణంగా పెట్టి వారంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ ఇంత పెద్ద గండి పడితే కనీసం పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం పట్ల కూడా మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇక్కడ పోలీసులను ఏర్పాటు చేసి ఇక్కడ రాకపోకలను పూర్తిగా నిషేధించాలని చెప్తున్నారు. అంతేకాకుండా మరో 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండాలి. కనీసం కలెక్టర్ కూడా అందుబాటులో లేకపోవడం శోచనీయమంటున్నారు. మంత్రులకు ప్రోటోకాల్ ఇవ్వడానికి మాత్రమే కలెక్టర్ పనిచేస్తున్నట్లు కూడా ఇవాళ ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగిన తర్వాత
ఏమాత్రం కూడా వారు దులుపుకుంటున్నారు తప్ప చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఏమాత్రం కూడా వారు గ్రౌండ్ లో తిరగట్లేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రాణ నష్టం మరోవైపు జరిగితే మరోవైపు పంట నష్టం జరుగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి నిన్న మొన్న యూరియా కోసం తిప్పలు పడ్డ రైతాంగానికి వాళ్ళ మరొక పంట ఇటు ఇసుక పేరుకుపోవడం కావచ్చు, పెద్ద ఎత్తున వరదలు రావడంతో పంట మొత్తం అంతా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూసుకున్నట్టయితే చాలా చోట్ల గన్లు పడి చెరువులంతా తెగిపోయిన పరిస్థితి, చాలా చోట్ల రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి, పూర్తిగా రాకపోకలన్నీ ఆగిపోయిన పరిస్థితి అయితే మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి. ఓ టు స్టూడియో. All right, Level Reddy, thank you for the updates.